రాజకీయాల్లో ఆయన తలపండిన నాయకుడు. కాంగ్రెస్ మొదలు వైసీపీ దాకా చాలా కీలకంగా వ్యవహరించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్ గా పనిచేసిన ఆ సీనియర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావడం లేదు. పార్టీతోనూ అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇటు క్యాడర్ తోనూ ప్రజలతోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? రంగనాథుడి మౌనగాథ. మాజీ మంత్రి రాజకీయాలు మానేస్తారా? మళ్ళీ వస్తారా? వారసుడిని దింపుతారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా పరిచయం అక్కర్లేని పేరు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. 2004లో అత్తెల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజు 2009లో ఆ నియోజకవర్గం రద్దవడంతో కొన్నేళ్ల పాటు ఎన్నికల రాజకీయాలకు దూరమయ్యారు. 2011లో వైసీపీ కండువా వేసుకుని మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి బరిలో నిలిచి మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు, జగన్ కేబినెట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అయితే 2024లో అందరిలాగే ఆయనను ఓటమి వెంటాడింది. విజయం ఖాయమనుకున్న వేళ రంగనాథరాజు ఘోర పరాజయం మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఓటమి కుంగదీసిందో మరేమిటి తెలియదు గాని సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చెరుకువాడ. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాకు ఇన్ఛార్జ్ గా తనదైన రాజకీయం చేసిన చెరుకువాడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ లోనూ కీలకంగా వ్యవహరించారు. పుష్కరాలు సమయంలో అసోసియేషన్ తరఫున భక్తుల కోసం, కరోనా కష్టకాలంలో రోగుల కోసం సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆచంటలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో గ్రామాల నుంచి పెనుగొండకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల కోసం ఉచిత బస్సు, లంక గ్రామాలకు పడవలు, ఉచిత మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలతో స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారు. నియోజకవర్గంలో ఏ పనైనా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల గురించి ఆలోచించకుండా తన సొంత ఖర్చులతో పూర్తి చేసేవారట. అందుకే తన విజయం ఖాయమనే ధీమతో ఉండేవారు చెరుకువాడ. కానీ అవేవీ ఎన్నికల్లో పని చేయలేదనే ఆవేదన రంగనాథరాజును వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఓటమి తర్వాత రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడుగాను పనిచేసిన చెరుకువాడను ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం ఆ స్థానంలో మాజీ విప్ ప్రసాద్ రాజును నియమించింది. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న గతంలో మాదిరి యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు రంగనాథరాజు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుతో ఉన్న విభేదాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయనతో కలిసి నడవలేకే పార్టీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారట. ఇటీవల జగన్ ప్రకటించిన వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ స్థానం దక్కిన చెరుకువాడలో పెద్దగా చలనం లేదట. కీలకమైన పీఏసీ మీటింగ్ కు సైతం డుమ్మ కొట్టారట. అయితే వయసు పైబడడం, ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడం రంగనాథరాజు పొలిటికల్ సైలెన్స్ కు కారణమన్న ముచ్చట కూడా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ యాక్టివ్ అవుతారని అనుచరులు చెప్తుండగా వచ్చేసారి రాజకీయ వారసుడిగా కుమారుని రంగంలోకి దింపుతారనే చర్చ కూడా జరుగుతోంది. చెరుకువాడ ఏం చేస్తారో చూడాలి మరి.